రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికే తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా ఏదైతే సమిట్ తెలంగాణ రైజింగ్ సమిట్ 2025 ని నిర్వహిస్తుందో 3000 మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి ఈ రోజు రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతోటి ఏదైతే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి గత 2 సంవత్సరాలలో 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పాలనలో కుదేలైపోయినటువంటి రాష్ట్ర వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ 10 ఏళ్ల సమయంలో అధికారంలో ఉండి నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి కేబినెట్ మంత్రి, ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక పక్కన 13 లక్షల కోట్ల రూపాయలను మేము తెలంగాణకు తెచ్చినామని చెప్తున్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు తెస్తే మరి తెలంగాణలో 8 లక్షల కోట్ల అప్పు ఎందుకైంది? ప్రతి నెల 8,000 కోట్లు మేము రాకముందే అధికారంలోకి రాకముందే అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి ఎన్నికై ఇదే తెలంగాణ బిడ్డల చేత గత 10 సంవత్సరాల నుంచి మీరు పార్టీలో బీజేపీలో క్రియాశీలకంగా ఉండి పోయినసారి కూడా కేబినెట్ లో ఉండి ఈసారి కూడా కేబినెట్ లో ఉండి మరి మీరెందుకు ఈ రాష్ట్రం అప్పుల దిశగా పోతున్నప్పుడు ఆ రోజు రాష్ట్రాన్ని రక్షించే ప్రయత్నం చేయలేదు? మీకున్న వ్యవస్థలతోటి మీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నాయకులకు చెప్పి ఆ రోజు ఆ కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని దోసుకుంటే కాపాడని మీరు ఈ రోజు దొంగ లెక్కలు చెప్పి 13 లక్షల కోట్లు తెచ్చినామని చెప్తున్నారు. డెఫినెట్ గా మీరు 13 లక్షల కోట్లు ఏ విభాగానికి ఉట్టిగా నోటికొచ్చినట్టు ఏ చౌరస్తాలను మైకిస్తే మాట్లాడటం కాదు. 13 లక్షల కోట్లు దేనికి తెచ్చిర్రు? ఎందుకంటే మాకు తెలిసి ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి నగరానికి వెళ్లి అక్కడున్నటువంటి మంత్రులను మెట్రో ఫేజ్ 2 కోసము, RRR కోసము, మూసీ ప్రక్షాళన కోసము, కొత్త ఎయిర్పోర్ట్ల కోసము ఇట్లా చెప్పుకుంటా పోతే సెమీ కండక్టర్ ప్రాజెక్టు మనకు అప్రూవ్ అయిపోయి లాస్ట్ మినిట్ లో ఆంధ్రాకు పోయింది. మరి మీరు అక్కడ ఉన్నారు కదా. నేను ముఖ్యమంత్రి గారితో ఉన్నప్పుడు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ 100% అన్ని విధాలుగా అప్రూవ్ అయిపోయింది. మన దగ్గర నుంచి అప్లికేషన్లు వచ్చినాయి. మనదే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆ ప్రాజెక్ట్ కి పెట్టుబడిదారులు కూడా మీ దగ్గరే పెట్టాలంటారు కాబట్టి మీకే ఇస్తామని చెప్పిన వాళ్ళు రాత్రి అక్కడ ఏమాత్రం కూడా వయబుల్ రిపోర్ట్స్ లేని ప్రాంతానికి ఎట్లా తరలింపిపోయిందో చెప్పాలి. మరే కిషన్ రెడ్డి గారు, మీ నాయకులు 18వ లోక్సభలో చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోనికి పంపించిరా సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ అక్కడికి? ఈ రోజు మీరు వచ్చి ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో ఏం చేసిన? 2 ఏళ్లలో రాత్రి పగలు ప్రతిసారి ఏదో విధంగా కష్టపడి ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి బాలేకున్నా 6 గ్యారెంటీలు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఏ రాష్ట్రంలోనైనా మీరు సన్నబియ్యం దింపిస్తున్నా చెప్పండి కిషన్ రెడ్డి గారు? ఏ రాష్ట్రంలో మహిళలను బస్సులో ఫ్రీగా తిప్పుతున్నా చెప్పండి కిషన్ రెడ్డి గారు? ఏ రాష్ట్రంలోనైనా 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు మీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందా చెప్పండి? మరి 2 సంవత్సరాలు మేము ఇవన్నీ చేస్తున్నప్పుడు మాకు సహకరించి రాష్ట్రం మంచి కోరుకోవాల్సిన మీరు ఈ రోజు రాష్ట్రంలో ఒక సమిట్ ఏదైతే తెలంగాణ రైజింగ్ సమిట్ అని తెలంగాణకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తుంటే పక్క మీరు తప్పుడు ప్రచారం, మరో పక్క మీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు పోయి మన ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్నారు. మేమేమో రాష్ట్ర ఖ్యాతిని చాటి చెప్తుంటే మీరేమో శాపనార్థాలు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి.